ఈ ఉదాహరణలో పుట్టినటువంటి వాడు ఎంత అందగాడు అని ఎక్కడ లేని ఆనందము కలిగి యాకోబు యోసేపును ప్రేమించేవాడు. ఆ ప్రేమను తనకు ముందు పుట్టినటువంటి పిల్లలు లేక యోసేపు యొక్క అన్నలు జీర్ణించుకునేవాడు కాదు. నాన్న తమ్ముడైన యోసేపు ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడు అని వాళ్ళకి బాధ కలిగేది ప్రియుల. సరే, అది పక్కన పెట్టండి. యోసేపు వృద్ధాప్యంలో తండ్రికి లేక యాకోబుకు పుట్టినప్పుడట, యాకోబు పుట్టినటువంటి కుమారులందరిలో యోసేపు చాలా శ్రేష్టమైన జీవితం కలిగిన వాడు. కాబట్టి యోసేపు మంచి దర్శనాలు కలిగిన వాడు, మంచి కలలు కనేవాడు, మంచి ప్రార్థనా పరుడు. నిజంగా యోసేపును ఆలోచన చేస్తుంటే యోసేపు ఎంత ప్రార్థనా పరుడు, ఎంత కలలు కలిగినటువంటి వాడు, ఎంత దేవుడిని నింపుకున్నటువంటి వాడు, ఎంత దేవుడిని కలిగినటువంటి వానికి శ్రమలు రాక తప్పలేదు. మనం అనేక సార్లు అనుకుంటాం కదా, అయ్యా నేను దేవుడిని నింపుకున్నప్పటికీ కూడా, దేవుడిని కలిగినప్పటికీ కూడా, దేవుని ఆత్మవరాలు కలిగినప్పటికీ కూడా, ఆత్మ ఫలాలు కలిగినప్పటికీ కూడా నాకు శ్రమలు అనేవి రాక తప్పడం లేదు అంటూ ఉంటాను. శ్రమలు రాక తప్పవు. శ్రమలు వచ్చే కొలది కూడా సువర్ణము చక్కగా అది మంచిగా తయారవుతుంది. ప్రియుల, సువర్ణకారుడి దగ్గరికి వెళ్తే లేక స్వర్ణకారుడి దగ్గరికి వెళ్తే ఆ బంగారాన్ని, ముద్దగా ఉన్న బంగారాన్ని తన కొలిమిలో వేసి శుభ్రంగా కరగబెడతాడు. కరగబెట్టిన తర్వాత దానిని స్వర్ణకారుడికి అనుకూలమైన రీతిలో దానిని ఆ మెత్తలు చేస్తాడు, చుట్టుతో కొడుతూ ఉంటాడు, పోయబడుతూ ఉంది. అనేకమైన దెబ్బలకి అగ్ని పరీక్షకు ఆ యొక్క ముద్దగా ఉన్న బంగారం స్వర్ణకారుడి చేతుల్లో ఇబ్బందులు పడక తప్పదు. కొట్టబడుతుంది, కోయబడుతుంది, కాల్చబడుతుంది. చివరికి ఆ ముద్దగా ఉన్న బంగారం ఒక ఆభరణంగా తీర్చిదిద్దబడిన తరువాత, ముద్దగా ఉన్న బంగారం కంటే ఆభరణంగా తీర్చిదిద్దబడినటువంటి బంగారానికి విలువ ఎక్కువ. దేవునికి మహిమ కలుగును. ఈ రోజున యోసేపు జీవితంలో కూడా చిన్నవాడైనప్పటికీ కూడా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. ప్రియుల, యోసేపు దేవుని నింపుకుని ఉన్నాడు. ప్రియుల, యోసేపు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు కనుక అన్నలైనటువంటి వారు యోసేపుని అనేక విధాలుగా హింసించారు. అన్నలు మందను కాయడానికి వెళ్ళినప్పుడు, తండ్రి గారు పంపించినప్పుడు, ఆ యొక్క షెకెము నుండి దోతానికి వచ్చినప్పుడు, అన్నల గారికి ఆహారం తెచ్చినప్పుడు, ఆహారాన్ని తీసుకుని యోసేపును ఒక దుర్మార్గపు బుద్ధితో ఆ యొక్క నీళ్లు లేని గుంటలో పడవేశారు. ప్రియులారా, శ్రమ కలగక తప్పలేదు. నీళ్లు లేని గుంటలో నుండి మరలా యోసేపుని మరలా లేపి వర్తకము సాగిస్తున్నటువంటి ఇష్మాయేలీని కమ్మేశారు 20 తులాల వెండికి. శ్రమ తప్పలేదు. ఇష్మాయేలీని యుద్ధ నుండి మరలా యోసేపు పోతీఫరు యొక్క ఇంటికి అమ్మబడ్డాడు. శ్రమ తప్పలేదు. పోతీఫరు ఇంట్లో ఆ పోతీఫరు యొక్క భార్య యోసేపుని పాపం చేయడానికి పిలిచినప్పుడు చేయనందుకు, ఇష్టపడలేనందుకు జైలులో కూడా పెట్టబడ్డాడు. అప్పుడు శ్రమ తప్పలేదు. ఇన్ని శ్రమలను దాటుకుంటూ యోసేపు జీవితంలో నిజంగా నాకు దేవుడు తోడై ఉన్నాడా అనేటువంటి ఆలోచన మాత్రము రాలేదు. కానీ దేవుడు ప్రతిసారి తోడై ఉన్నాడు. గుంటలో పడవేసినప్పుడు యోసేపుకు తోడై ఉన్నాడు. గుంటలో నుండి ఇష్మాయేలీకి అమ్మబడినప్పుడు కూడా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. ఇష్మాయేలీ యొద్ద నుండి పోతీఫరుకి అమ్మబడినప్పుడు కూడా యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. పోతీఫరు ఇంటిలో పోతీఫరు యొక్క భార్య పాపము చేయడానికి ప్రోత్సహించినప్పుడు కూడా, చేయడానికి ఇష్టపడినప్పుడు కూడా మరి దేవుడు అతనికి తోడై ఉన్నాడు. పాపము చేయనందువల్ల కలిగినటువంటి శ్రమ ఏంటంటే ఆ యొక్క జైలుకు వెళ్ళబడినప్పుడు కూడా దేవుడు తోడై ఉన్నాడు. ప్రియులారా,
అభివేశంగా దేవుడు పెట్టారా ఈ రోజున? ఎందుకు దేవుడు తోడై ఉన్నాడు ఇన్ని శ్రమలు అంటే కేవలం దేవుడిని నింపుకున్నందుకు శ్రమలు వచ్చాయి. దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు శ్రమలు వచ్చాయి. ఈ రోజున నేను అంటాను కదా, శ్రమ వచ్చినప్పుడు కూడా దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. ప్రియుల, విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎంతో మంచి దేవుడు, ఎంతో గొప్ప దేవుడు, ఎంతో నిన్ను ముందు వెనుకలు ఆవరించి నడిపించేటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడు విడిచిపెట్టని గొప్పవాడైనటువంటి దేవుడు శ్రమలో కూడా. కానీ కొంతమంది అనుకుంటారు అంత గొప్పవాడికి శ్రమ వచ్చిందండి, ఏదో పాపం చేసి ఉంటాడు, ఏదో తప్పిదం చేసి ఉంటాడు, ఏదో పొరపాటు చేసి ఉంటాడు. యోగుని గురించి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటువంటి స్నేహితులే, యోగును ఓదార్చడానికి వచ్చినటువంటి స్నేహితులే యోగు అన్నారు కదా, యోగు ఏదో నువ్వు తప్పిదం చేసి ఉంటావు, ఏదో పొరపాటు చేసి ఉంటావు, ఏదో దేవుడి దగ్గర తేడా చేసి ఉంటావు. ఎందుకు తెలుసా? బిడ్డలు చచ్చిపోతే ఒకళ్ళిద్దరు చచ్చిపోవాలి కానీ ఏకంగా ఏంటయ్యా ఒక్క సుడిగాలికి 10 మంది ఒకసారి చచ్చిపోవడం ఏంటయ్యా? యోగు లేదు, ఏదో నువ్వు తేడా చేసి ఉంటావు. లేదు యోగు, ఏదో తప్పిదం చేస్తుంటావు. చూసారా? ఓదార్చవలసినటువంటి స్నేహితులు దేవుడిని నింపుకున్నటువంటి యోగుతో ఎలా మాట్లాడుతున్నారంటే, శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఇరుకు కలిగినప్పుడు ఓదార్చడానికి వచ్చినటువంటి యోగు గారి యొక్క స్నేహితులు నువ్వు తేడా చేస్తుంటావు. ఏదో నన్ను అన్నారండి, ఎంతగా ప్రార్థన చేసేటువంటి ఆయన, ఎంతగా దేవుడి గురించి గొప్పగా చెప్పేటువంటి ఆయనకి ఎందుకు శ్రమలు వచ్చాయి, ఎందుకు కష్టం వచ్చింది, బిడ్డ ఎందుకు చనిపోయాడు, ఆవిడ నుంచి బస్సు ఎందుకు వెళ్ళిపోయింది, ఆవిడ ఎందుకు చావు బతుకులో ఉంది, ఆయన నిజంగా ఏదో చేసి ఉంటాడు. ప్రజలు తీర్పు తప్పండి. శ్రమ వస్తే చాలు, ఎంత భక్తి పరుడే కదా ఆయనకి ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఎంత ప్రార్థనా పరుడే కదా ఆయనకి ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఎంతగా వాక్యం ఉన్నదన్నట్లుగా చెప్పేవాడు కదా ఎందుకు ఈ శ్రమ వచ్చింది. యోగుని గురించి సొంత స్నేహితులే నువ్వేదో తేడా, నువ్వేదో దేవుని దగ్గర పాపం చేస్తుంటావు, నువ్వేదో చేయరాని దృశ్యాన్ని చేయకూడని కార్యాన్ని చేస్తుంటావు. చూసారా? కానీ యోగు దేవునితో నింపబడ్డాడు. నింపబడితే సాతానుడు వంచడానికి ప్రయత్నం చేస్తాడు, నింపబడితే సాతానుడు ఏదో విధంగా పడిపోయేటట్లుగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా పడిపోనిచ్చేవాడు కాదు. ఇంకో మాట చెప్పిన అద్భుతమైన మాట, యోగును హింసిస్తున్నటువంటి లేక మాటల చేత గాయపరుస్తున్నటువంటి స్నేహితుల గురించి దేవుడు అన్నాడు కదా, ఇదిగో యోగుని గురించి, యోగు యథార్థవంతుడు, న్యాయవంతుడు, యోగుని గురించి మీరు ఎలా మాట్లాడారు మీ సంగతి ఏదో చూస్తాను అన్నాడు. ఎవరిని? యోగు స్నేహితులను గురించి దేవుడు అన్నాడు మీ సంగతి చూస్తానన్నాడు. అప్పుడు యోగు వాళ్ళ గురించి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ మీదకి శ్రమను రానివ్వకుండా దేవుడు ఒక చూపించాడు. దేవుడికి స్తోత్రం. మన జీవితంలో శ్రమ వస్తే చాలు, ఆవిడ ఎంత ప్రార్థన పడాలి కదా, ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఆ కుటుంబం అంతా ప్రార్థన పడాలి కుటుంబం కదా, ఎందుకు ఈ కష్టం వచ్చింది, వాళ్ళంతగా దేవుడు అంటే పడి ఎంతో రాత్రనక పగలనక ఓ దేవుడితో ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన అంటే పరిగెత్తుతారు కదా, గుంటలంటే పరిగెత్తుతారు కదా, దేవుడి సేవ అంటే ఇదిగో వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, సంస్థాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదా, ఎందుకు ఈ శ్రమ ఆ కుటుంబంలో? ప్రశ్న. నింపబడిన వారి జీవితంలో సాతానుడు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా నింపబడినటువంటి వాడు ఎప్పుడు తొడిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపును గురించి అనేక సార్లు సాతానుడు ఎంతగానో నింపబడిన యోసేపును పడగొట్టడానికి ప్రయత్నం చేసింది. పరిశుద్ధతతో పోట్లాడుతూ ఉంది.
ఏంటి పరిశుద్ధత? 17 సంవత్సరాల వయసు, టీనేజర్ అండి యోసేపు. అమ్మబడినప్పుడు, ఇదిగో ఐగుప్తు దేశానికి అమ్మివేయబడినప్పుడు, పోతీఫరు ఇంటికి రాబడినప్పుడు అక్కడ యొక్క వయసు ఎంత? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల వయసులో పోతీఫరు ఇంటిలో కూలి పని లేక దాసుడుగా పనిచేస్తున్నప్పుడు అక్కడ చాలా అందగాడంట, మంచి రూపసేట. పోతీఫరు యొక్క భార్య అతను చూసి అతడితో సైనించాలన్న కోరిక తన జీవితంలో పుట్టింది. పాపము ప్రోత్సహిస్తున్నప్పుడు, పాపము ప్రేరేపిస్తున్నప్పుడు యవనస్తుడైనటువంటి యోసేపు పాపాన్ని ద్వేషించి, పాపాన్ని త్యజించి, పాపము ఇంటిలో నుండి బయటికి రావడానికి దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యవనస్తుడైనటువంటి యోసేపును పాపం చేయడానికి పిలిస్తే యవనస్తుడు ఊరుకుంటాడా? కానీ యోసేపు పాపాన్ని చూడలేదు, కానీ పాపాన్ని ద్వేషించేటువంటి యేసయ్యను చూశాడు. యోసేపు పాప బీజము లేకుండా పరిశుద్ధత బీజము కలిగిన వాడు కనుక ఆ పరిశుద్ధతతో పోరాడినప్పుడు ఇదిగో పరిశుద్ధత ఏ మాత్రం వాడు ఓడిపోకుండా యోసేపు జీవితంలో దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక, దేవుని ఆత్మను నింపుకున్నవాడు కనుక, దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు కనుక, శ్రమలో నుండి బయటకు వచ్చాడు కనుక నిజంగా ఎంతకాలం శ్రమ పడ్డాడో తెలుసండి. 17 సంవత్సరాల వయసులో అమ్మబడినటువంటి యోసేపు ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు, అనగా 17 సంవత్సరాలంతా కూడా యోసేపు శ్రమలను అనుభవించాడు. తన వయసు 17 సంవత్సరాల ప్రాయం నుండి తనకు 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు 13 సంవత్సరాలు ఏకదాటిగా ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న శ్రమలను గుర్తించగలిగాడు. ఆ 13 సంవత్సరాలు ఐగుప్తు దేశం యొక్క ఆలోచన ఏమిటో గుర్తించగలిగాడు. ఐగుప్తు దేశం యొక్క ప్రజల యొక్క ఉద్దేశాలు ఏమిటో గుర్తించగలిగాడు. ఐగుప్తు దేశం యొక్క ఎంత విగ్రహాలను నింపబడిందో 13 సంవత్సరాల్లో దేవుడు యోసేపుకి ఒక పరీక్షగా ఐగుప్తు దేశంలో యోసేపును నడిపించాడు. 13 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా యోసేపు పాపం వైపు చూడలేదు. హల్లెలూయా. పాపమును విధించిన వాడిగా ఉంటాడు. యోసేపు జీవితాన్ని చూస్తూ ఉంటే నిజంగా నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, పాపము ప్రోత్సహించినప్పుడు పాపాన్ని విడిచిపెట్టి పారిపోయినటువంటి గొప్ప యువకుడు ప్రియులారా, గొప్ప యువకుడు ప్రియులారా. ఈ రోజున చాలా మంది పాపం చేయడానికి అవకాశం లేక పాపం చేయట్లేదు, కానీ పాపం చేయడానికి అవకాశం ఉన్న వాళ్ళు చాలా మంది పాపం చేస్తున్నారు. ఈ రోజు నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నావంటే పాపం చేయడానికి అవకాశం లేకున్నందువల్ల పరిశుద్ధుడిగా ఉన్నావా? పాపం చేయడానికి అవకాశం ఉండి కూడా పాపం చేయకుండా ఉండడం వల్ల పరిశుద్ధుడిగా ఉన్నావా? ఈ రోజున ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న. యోసేపుకు పాపం చేయడానికి చాలా అవకాశం ఉంది, వయసు ఉంది, శక్తి ఉంది, బలం ఉంది. ఒక్క రోజు తన జీవితంలో దేవునికి ఎప్పుడు ఎడబాటు కాకుండా పాపమును విడిచిపెట్టినటువంటి మంచి యువకుడు. అందుకనే యోసేపు అనే పేరుని యెహోవా వృద్ధి పొందించడం, యెహోవా అభివృద్ధి పొందించడం అనేటువంటి మాటలు చూసుకోవాలి. దేవుని పెట్టారా, యోసేపు ఆ దేశంలోకి వచ్చినప్పుడేట ఆ పోతీఫరు ఇంటిని, ఆ పోతీఫరు కలిగినటువంటి పొలాన్ని ఆశీర్వదించాడట ఒక యోసేపును బట్టి. చూద్దాం ఆదికాండము ప్రియులారా, ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయం 39వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఆదికాండము 39వ అధ్యాయం 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించెను.
యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. ఏమైందట? యెహోవా యొక్క ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. ఎంత గొప్ప జరిగిందంటే ఈ రోజున యోసేపు నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. యోసేపు పాపమునకు లోను కానిటువంటి వాడిగా ఉంటాడు. యోసేపు జీవితం అంతా కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వాడిగా ఉన్నాడు. కనుకనే యోసేపు పోతీఫరు ఇంటిలో నుండి ఎక్కడికి రప్పించబడ్డాడు తెలుసండి? తన భార్య పాపములకు ప్రోత్సహించినప్పుడు అక్కడి నుంచి మరలా దేవుడు ట్రాన్స్ఫర్ చేసిన ఎక్కడికి? జైలుకి వెళ్ళాలి. జైలుకి ట్రాన్స్ఫర్ చేయబడినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు రాజుగారికి కల రావడం, ఆ కలను దాని భావాన్ని యోసేపు చెప్పడం, యోసేపు ఆత్మ కలిగిన వాడని రాజు గుర్తెరగడం, అక్కడ నుండి తన యొక్క జీవితం అద్భుతంగా మార్చబడింది. ఎంత అద్భుతం అంటే రాజు తర్వాత రాజు అంతటి వాడిగా దేవుడు చేస్తాడు. అక్కడి నుండి పోతీఫరు యొక్క ఇంటినే కాకుండా, పోతీఫరు యొక్క పొలాన్నే కాకుండా ఐగుప్తు దేశంలో ఉన్న పొలాలన్నింటినీ కూడా ఆశీర్వదించాడు. అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు యోసేపు. ఈ రోజున దేవుని పిల్లలుగా దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉండాలి. మనం ఆత్మ కలిగిన వారిగా ఉండాలి. ఆత్మ లేని వాడు ఆయన అంటాడు నా వాడు. ఈ రోజున ఆత్మ కలిగినటువంటి వారిగా మనం చదువుకున్న ఎఫెసీ పత్రికలో మొదటి అధ్యాయము 8వ వచనంలో ఆయన అంటున్నాడు కదా, ఇదిగో ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణతయై నింపుచున్నటువంటి వారి సంపూర్ణత. ఈ రోజు నింపేటువంటి దేవుడు మనకు ఉన్నాడో, నింపబడేటువంటి వారిగా మనం సిద్ధపడాలి. ఈ సంవత్సరంలో ఆయన ఉద్దేశం ఏమిటంటే మొదటి వారం నుండి ఆయన మనల్ని నింపుతూ ఈ రెండవ వారంలో తీసుకొచ్చాడు. మొదటి వారంలో దేనితో నింపాడో తెలుసండి? దేవుడు మనలను దేనితో నింపాడు? దేనితో నింపాడంటే కొలవడానికి వీలు లేనంతగా ఆశీర్వాదాలతో నింపాడు. రెండవది మనల్ని ఆయన మహిమతో నింపాడు. మూడవదిగా దేనితో నింపాడు? ఆయనను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. వారి నిధులను దేనితో? ఆస్తితో, దేనితో? ఆశీర్వాదంతో, దేనితో? ఐశ్వర్యంతో. అంతేకాదు మన కొమ్మును ఆయన తైలంతో తైలముగా పరిశుద్ధాత్మను సమర్పిస్తాడు. పరిశుద్ధాత్మతో నింపుతాడట. అంతేకాదు ప్రియులారా, మనం ఈ విధంగా నింపబడినప్పుడు మనము నింపనటువంటి ఇళ్లను ఆయన ద్రవ్యముల చేత దీవుల చేత నింపుతాడంట. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 11వ వచనం. ఎప్పుడైతే మనము దేవుని యొక్క మహిమతో నింపబడతామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మతో నింపబడతామో, ఎప్పుడైతే దేవుడు మనము కొలవడానికి వీలు లేనంతగా ఆయన ఆశీర్వాదాలతో మనము నింపుతాడో, మన గృహాలట మనము నింపకుండానే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 11వ వచనం. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను చాలండి. మనము నింపడానికి వీలు లేకపోయినప్పటికీ కూడా నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నువ్వు త్రవ్వకపోయినా నీ కొరకు నేను త్రవ్వుతాను, నువ్వు నాటకపోయినా నేను నీ కొరకు నాటుతాను, నీవు ఊహించని రీతిలో నీకు నేను ఏం చేస్తాను? నింపుతాను. ఈ సంవత్సరం దేవుని యొక్క కృపను మనం నింపుకోగలిగితే, ఈ వారము మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నింపుకోగలిగితే, ఒక యోసేపు వలె మన ప్రయాణంలో శ్రమ వచ్చినప్పటికీ కూడా, యోగుకి శ్రమ రాకపోలేదు,
స్నేహితులు అన్నారు, నువ్వు తేడా కాకపోతే 10 మంది ఒకసారి ఎందుకు చచ్చిపోతారయ్యా? చూసారా, 10 మంది ఒకసారి ఎందుకు చనిపోతారు? ఈ శ్రమ అంతా ఎందుకు ఒక్కసారి వస్తుంది? ఇదిగో పంట అంతా ఎందుకు నాశనం అయిపోతుంది ఒక్కసారి? పశువులన్నీ ఎందుకు నాశనం అయిపోతాయి ఒక్కసారి? మానవుడి ప్రశ్న. అనేక సార్లు దుఃఖపడుతున్నప్పుడు దుఃఖాన్ని ఓదార్చడానికి వచ్చినటువంటి వారు ఇంకా అనేకమైన ముళ్ళు మనకు గుచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, అనేకమైన రాళ్ళు విసిరి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు మాత్రము మనలను ఆయన ఆత్మ చేత నింపి మనకున్న కన్నీటిలో తుడిచేవాడు ఆయన. ఎప్పుడైతే నింపబడతామో, ఎప్పుడైతే ఆయన ఆశీర్వాదం చేత నింపబడతామో, మన ఇంటిలో మనం నింపుకోకపోయినటువంటి ఇల్లట ఆయన ఆశీర్వాదంతో నింపుతాడట. నీవు నింపనటువంటి మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను ఒకవేళ నువ్వు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్షలోనే నాటుతాను. చాలండి. ఎప్పుడు ఈ రోజున దేవుని యొక్క వాక్యం చేత నింపబడాలి, మనం దేవుని ఆత్మ చేత నింపబడాలి, దేవుని ఆశీర్వాదం చేత నింపబడాలి. యోసేపు వెళ్ళకూడని స్థలానికి దేవుడు నడిపించినప్పుడు, ఐగుప్తు దేశంలో విగ్రహారాధన స్థలంలోకి వెళ్ళినప్పుడు కూడా యోసేపును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణము దేవుడిని నింపుకున్నాడు కనుక అతను అడుగు పెట్టినటువంటి ప్రాంతం ఎల్లా దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు కూడా అంటాడు, ఏమంటాడు? నేను అడుగు పెట్టి చోటల్లా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఈ రోజున అలాంటి బిడ్డలుగా ఉండాలి. ఈ రోజున ఒక యోసేపు వలె బీడు భూములు అడుగు పెట్టినప్పటికీ కూడా బీడు భూములు బలపరచబడి సస్యశ్యామలంగా మార్చబడి ఇదిగో అద్భుతమైన పంటలు పండాలి. దేవుడు మన ద్వారా ఈ కార్యం చేయగాక. దేవుడు మన ద్వారా ఈ కార్యం చేయగాక. ఈ సంవత్సరంలో దేవుడు మన ద్వారా ఈ కార్యములు ఈ నెలలో ఈ వారంలో ఈ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు చేయగాక. అలాంటి అద్భుతాలను మనం చూడాలి. ఈ సంవత్సరం శ్రమలు ఉన్నాయి. 2020 సంవత్సరంలో శ్రమ ఎలా ఉందో ఈ 2022 సంవత్సరంలో కూడా శ్రమ లేకపోలేదు. కానీ సజీవుడైనటువంటి దేవుడి ద్వారా మనం నడిపించబడినప్పుడు మోడి మారిన జీవితాలను చిగురింపజేసేవాడు ఆయనే. ఏ జీవితాల్లో? మోడు మారిన జీవితాలను చిగురింపజే ఆశీర్వాదకరంగా ప్రభు చేయరుగాక. అదే ఈ సంవత్సరము ఈ నెల ఈ ప్రారంభ దినాలలో మనం వెళుతున్నప్పుడు ఎలా ఉండాలి తెలుసండి? అలనాడు మందసాన్ని మోస్తున్నటువంటి యాజకుడు యోర్దాను నదికి వచ్చిన వెంటనే యోర్దాను నది నీళ్లకు యాజకుల యొక్క పాదాలు తగిన వెంటనే యోర్దాను నది నీళ్ళన్నీ కూడా ఆరిపోయాను. ఈ సంవత్సరం మనము కూడా ప్రభువుని నింపుకొనగలిగిన వారమైనప్పుడు, మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు అడ్డుగా ఉన్నవన్నీ కూడా పారిపోవాలి, అభ్యంతరకరమైనవన్నీ కూడా తొలగిపోవాలి. మన పాదాల దగ్గరికి
అది వాటికి అవి పారిపోవాలి ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. యాజకులు యోర్దాను నది దగ్గరకు వచ్చిన వెంటనే నీళ్ళట ఏకరాశిగా నిలిచిపోయాయి ప్రియులారా. మందసాన్ని మోస్తున్న యాజకుల యొక్క గొప్పతనం అది. వాళ్ళ గొప్పతనం లేదు, కానీ ఈ యాజకులు చేస్తున్న పనేమిటి? మందసాన్ని మోస్తున్నారు. ఈ యాజకులు చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యము మందసం వారు మోస్తున్నారు కనుక, మందసాన్ని వారు నింపుకున్నారు కనుక, వారు నడుస్తున్నప్పుడు మందసము వారి ముందున్నటువంటి అడ్డుమండైనటువంటి యోర్దాన్ని వెడగొట్టగలిగింది. ఈ రోజున యేసయ్యను నింపుకున్న మనము, ఈ రోజున యేసు ప్రభువును మోస్తున్న మనము, ఈ రోజున దేవుని చేత నింపబడిన మనము, మన ముందు ఎన్ని అభ్యంతరకరమైన కార్యాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని వైరస్ ఉన్నప్పటికీ కూడా, ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా, ఈ సంవత్సరము మనము నడవడంలో ఉన్నటువంటి గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? యేసయ్యను నింపుకున్నటువంటి అనుభవం. యేసయ్యను నింపుకొని నడుస్తుంటే సాధారణ శక్తులన్నీ కూడా మారిపోతాయి. యేసు నామము ఈ సంవత్సరం మనం నింపబడిన వారిగా, దేవుని ఆత్మ చేత నింపబడిన వారిగా, దేవుని యొక్క ప్రభావం చేత నింపబడిన వారిగా, దేవుని యొక్క మహిమ చేత నింపబడిన వారిగా, దేవుని యొక్క విశ్వాసం చేత నింపబడిన వారిగా. యెహోషువ విశ్వాసం చేత నింపబడ్డాడు కనుకనే సూర్యుని చంద్రుని సూర్యుడా హిమయాలయంలోను, చంద్రుడాన్ని గిబియోనులో ఆగుము. ఎంత గొప్ప మాట! ఒక మానవమాత్రుడు సూర్య చంద్రుని ఆపాలంటే దేవుని నింపుకున్నటువంటి విశ్వాసం. ఈ రోజు విశ్వాసం లేకుండా ప్రార్థన చేసుకుంటా, అయ్యా ఇది జరుగుతుందంటావా, నా ప్రార్థన దేవుడు విన్నాడంటావా? ఎందుకన్నా మనం వస్తుందో తెలుసా? నీవు నింపుకోకపోతే నీకు అనుమానమే. నీలో దేవుడు లేకపోతే అనుమానమే, నాలో దేవుడు లేకపోతే అనుమానమే. కానీ యెహోవా దేవుని చేత నింపబడిన నప్తాలి వలె ఉండాలి ప్రియులారా. ఎలా ఉండాలి? నప్తాలి వలె. మోషే నప్తాలిని ఆశీర్వదిస్తూ అంటున్నాడంటే, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 23వ వచనం అంటాడు కదా, నప్తాలి గురించి మోషే అద్భుతమైన ఆశీర్వాదకరమైన మాట మాట్లాడుతున్నాడు. నప్తాలిని గూర్చి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి యెహోవా దీవెన చేత నింపబడిన నప్తాలి. ఎవరి దీవెన చేత? మోషే దీవిస్తున్నాడు ప్రియులారా. దేవుని యొక్క యాజకుడిగా దీవిస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు నాయకుడిగా దీవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలను ఆ యొక్క నప్తాలికి విడుదల చేస్తున్నాడు. ఎంత చక్కని మాట అంటే, చదవండి మరోసారి. కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి యెహోవా దీవెన చేత, కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి యెహోవా దీవెన చేత నింపబడిన నప్తాలి. పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. చూసారా? యెహోవా దీవెన చేత నింపబడిన నప్తాలి. ఈ రోజున తల్లిదండ్రులు దీవుల చేత కాదు, కానీ సాక్షాత్తు మనల్ని పిలిచిన యెహోవా దీవెన చేత నింపబడదాం. ఈ రోజున యోసేపు యెహోవా దీవెన చేత నింపబడ్డాడు కనుకనే ఐగుప్తు దేశ
చిన్నప్పుడే ఒక కళ కని తల్లిదండ్రులకి కన్నాలకి చెప్పాడు. ఎప్పుడు ఒక దర్శనం చెప్పాడు. అరే అన్నయ్యారా నాకు ఒక కళ వచ్చిందిరా. ఏం కళ వచ్చిందో చెప్పరా? 2 కళలు అన్నాడు. ఒక కళ ఏంటంటే మీరందరూ నన్ను మొక్కుతున్నారు. ఇదిగో మన చేలో పన పంట కోస్తున్నామట. ఆ పంట కోసినప్పుడు నా పనకి మీ పనులన్నీ కూడా నమస్కరిస్తున్నాయి అంటే కోపం వచ్చింది. కోపం వచ్చిందండి. అన్నమాట అంటే కొంచెం కోపం ఉంటుంది. చిన్నోడు ఏంట్రా మాతో చెప్పడం ఏంట్రా, మా పనులు ఏంటి, వాడికి నమస్కరించడం ఏంటి? కోపం పెరిగింది. అసలే డాడీ బాగా ప్రేమిస్తున్నాడు. అవసరం దశలో పుట్టాడని, అందంగా పుట్టాడని, విచిత్రమైన అంగి పుట్టించాడని అందరూ కూడా యోసేపు మీద పగబట్టారు. దానికి తోడు మనోడు ఏం చెప్తున్నాడు? దానితో ఏం చెప్తున్నాడు? నేను ఒక కళ కన్నాను అన్నాడు. కోపం వచ్చింది. ఇంకోసారి ఇంకో కళ కన్నాను చెప్పాడు. ఇదిగో 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 11 నక్షత్రాలు, సూర్య చంద్రులు నాకు నమస్కరిస్తున్నాయి. తండ్రితో చెప్పాడు. తండ్రి కనిపించాడు కానీ గుర్తు పెట్టుకోలేదట. ఏం చేశాడా? అన్నయ్యతో చెప్పాడు. అన్నలోరా ఇదిగో 11 నక్షత్రాలు, సూర్య చంద్రులు నాకేం చేస్తున్నారు? నమస్కరిస్తున్నారంటే ఇదిగో, ఆ, నేను మరి ఒక కళ కంటిని. నేను మరి ఒక కళ కంటిని. అందులో అందులో సూర్య చంద్రులను, సూర్య చంద్రులను 11 నక్షత్రములను 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడినని చెప్పాను. నాకు సాష్టాంగపడి నేను చెప్పాను. అతడు తన తండ్రితోను తన సహోదరులతోను ఈ కళ, ఈ దర్శనము తన తండ్రితోనూ ఆ యొక్క తల్లిదండ్రులతోనూ సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కళ ఏమిటి? అతనితో ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నేనును నీ తల్లియు నీ సహోదరులను నీ అన్నగారును నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని సాష్టాంగపడుదుమని అతన్ని గద్దించాడు డాడీ. అతని సహోదరుడు డాడీ అతని ఎంతో అసూయపడిరి. అతని సహోదరులు విని అసూయపడి అయితే అతని తండ్రి డాడీ యాకోబు ఏం చేశాడు? ఆ మాట జ్ఞాపకం ఉంచుకున్నాడు. గుర్తు పెట్టుకున్నాడండి. నాన్న కట్టించాడు కానీ గుర్తు పెట్టుకున్నాడు. ఏమో జరగబోతుంది. ఎందుకో తెలుసా? యాకోబు కూడా దేవుడితో నడిచిన వాడు. యాకోబు దేవుని యొక్క దీవెన కలిగినటువంటి వాడు కనుక తండ్రి గద్దించాడే కానీ ఆ కళను మరిచిపోలేదు. ఈ రోజు ఒక దర్శనం కలిగిన వాడిగా మనం ముందుకెళ్దాం. ఈ రోజు నా దర్శనం యొక్క భావముని తెలియకపోవచ్చు. ఈ రోజు నా దర్శనం యొక్క